వారం వారం పోలవరం, సోమవారం సోమవారం పోలవరం అంటూ ప్రతిసారి ఎవరో కాంట్రాక్టర్తో మాకు పని చేయించి పెట్టండి, ఇదిగో ఈ కాంట్రాక్టర్కి ఈ పని అప్పచెప్పు, ఈ కాంట్రాక్టర్కి ఈ పని అని చెప్పని తన మనుషులకు కాంట్రాక్ట్లు ఇప్పించుకున్నాడు తప్పి చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు. పైగా మా దగ్గర నుంచి 150 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నాడని ఆనాటి పోలవరం కాంట్రాక్టర్ అయినటువంటి ట్రాన్స్ట్రాయ్ యజమాని అయినటువంటి రాయపాటి రంగబాబు స్వయంగా చెప్తూ ఉంటే అది అసలు అతని వార్త కానీ, అతని ఇంటర్వ్యూ కానీ, అతని ప్రెస్ మీట్ కానీ ఏదీ కవర్ చేయకుండా ఈనాడు ఇవాళ ఆనాటి కథలు ఇప్పుడు రాసుకొచ్చింది. చేయలేక చేతులు ఎత్తేశారు పోలవరం అంటూ ఇవాల్టి విషగుళిక ప్రతిరోజు పత్రిక తెరవగానే రాసుకొచ్చేటువంటి విషగుళికలో భాగంగా ఇవాల్టి విషగుళిక పోలవరం చేతులు ఎత్తేశారు అన్నట్టు. డయాఫ్రమ్ వాళ్ళు కట్టి మోసం చేసింది ఎవరు? కావాలని ఎలక్షన్స్ ముందు అక్కడ ఒక మట్టి కట్ట కట్టేసి నీళ్ళని తీసుకొచ్చి లిఫ్ట్ చేసేసి పోలవరం పూర్తయిపోయిందని నటిద్దాం అనుకుని చివరికి దాని కారణంగా పోలవరం ఆలస్యం అవుతున్నది. ఆ విషయాన్ని దాచేసి దగా చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ రాసుకొస్తున్నటువంటి వార్తల పరంపర కొనసాగుతూనే ఉంది.